Hi students, this is Funny welcomes you, and now I am going to discuss junior inter paper mains paper mathematics solutions. The topic is inverse trigonometry functions. So let us start with the first question. The first question is secant square of cot inverse 3 plus cosecant square of tan inverse 2. ఈజీ మోడల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. అంతేగాని మీ ఆన్సర్స్ చెక్ చేసుకోవడం కోసం మాత్రం వీడియో చూడొద్దు. సొల్యూషన్స్ విని అర్థం అవడం కోసం చూసుకోండి. దాని క్వశ్చన్ రాకపోతే అది చూడండి, అర్థం చేసుకోండి. ఆన్సర్ కరెక్టా కాదని చెక్ చేసుకోవడానికి అయితే కీ ఉంటుంది, మీకు వాళ్ళు పంపించుంటారు కీ. ఓకే, సో కంప్లీట్ వీడియో చూస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఏదైనా బెనిఫిట్ అయ్యేలాగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, చూడండి, సీకెంట్ స్క్వేర్ ఆఫ్ అన్నారు. సో ఎక్కడైనా సరే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో ఏ ప్రాబ్లం వచ్చి ఇన్వర్స్ వచ్చినా దాని డయాగ్రమ్ డ్రా చేసుకోండి. కాట్ ఇన్వర్స్ 3 అంటే 3/1 కదా. సో కాట్ అంటే మీనింగ్ దిస్ ఈస్ 3 అండ్ దిస్ ఈస్ 1. సో వాట్ అబౌట్ దిస్ వన్, √10. అలాగే tan అంటే tan ఇన్వర్స్ అంటే 2 అంటే 2/1. నౌ ఫర్ దిస్ tan అంటే 2/1, దిస్ ఈస్ నథింగ్ బట్ 2/√5. 2 1 కాబట్టి హైపోటెన్యూస్ ఎంత వస్తుంది, √5. సో ఈ డయాగ్రామ్లో ఏం కావాలి మనకి, సీకెంట్ స్క్వేర్. అంటే సీకెంట్ అంటే ఎంత, √10/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ డయాగ్రామ్లో కొసీకెంట్ కావాలి. కొసీకెంట్ అంటే √5/2 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ 10/9 ప్లస్ 5/4. సో దట్ ఈస్ 40 ప్లస్ 45/36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, let us move to the next question. Next question మాట్లాడదాం. సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ 9 ప్లస్ కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ √41/4. ఈ వాల్యూ అడిగారు. ఓకే, ఎప్పుడైనా సరే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో షార్ట్ కట్ ఏంటంటే ఏది ఇచ్చినా సరే డయాగ్రామ్ డ్రా చేసుకోండి. 9/1. ఓకే, సో దిస్ ఈజ్ 9/1. అంటే కాట్ అంటే మీనింగ్ ఏంటి, 9 ఇది 1. అప్పుడు ఇది ఆటోమేటిక్గా √82. ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాం. కొసీకెంట్ ఇన్వర్స్ అంటే కొసీకెంట్ అంటే 4. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి, 5గా. ఓకే, 25 ప్లస్ 4 41. సరిపోయింది కదా. ఓకే, నౌ ఈ వాల్యూ కనుక్కోమన్నాను. ఇదేదో మీరు ఆల్ఫా ఇది బీటా అనుకున్నారు అనుకోండి. అంటే వాట్ యూ హ్యావ్ టు ఫైండ్, ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. సో నేను ట్యాన్ ఆఫ్ కనుక్కుంటాను. ఎప్పుడైనా ఏ ప్రాబ్లంలో బెటర్ ట్యాన్ కనుక్కోండి. ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇది ఆల్ఫా డయాగ్రామ్, ఇది బీటా డయాగ్రామ్ అనమాట. సో ట్యాన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ట్యాన్ ఆల్ఫా ప్లస్ ట్యాన్ బీటా by 1 minus 1/9 into 4/5. That is 5 plus 36, 41. 45 minus 4, 41. So it is 1. Okay. So tan of alpha plus beta is equal to 1. But మనకు కావాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా మాత్రమే కావాలి. అంటే tan of alpha plus beta is equal to 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా is equal ఎంత అవుతుంది, 45 degrees. ఓకేనా, let us go to the next question. Third question. Cot of sin inverse of √13/17 is equal to sin of tan inverse of a/b. Okay, then what about the value of a plus b? Simple question. Inverse trigonometry అంటే చాలా సింపుల్. మనకి డయాగ్రామ్ డ్రా చేద్దాం. సైన్ ఇన్వర్స్ కాబట్టి సైన్ అనగానే ఇది √13, ఇది √7 అంటే ఇది 2. తెలుసు కదా మీకు, సెకండ్ సైడ్ కనుక్కోండి. సో ఈ డయాగ్రామ్లో కాట్ కావాలి. ఈ డయాగ్రామ్లో కాట్ అంటే ఎంత వస్తుంది చూడండి, 2/√13. ఇక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ ఏ బి, దిస్ ఈజ్ √a² ప్లస్ b². ఈ డయాగ్రామ్లో సైన్ ఎంత చూడండి, √a/√a² ప్లస్ b². ఓకేనా, నా క్రాస్ మల్టిప్లై చేసుకొని స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేయండి. 4a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు 13a². స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేసాను. So 4b² is equal to 9a². Now a² by b² is equal to 4/9. a by b is equal to 2/3. Now you can consider a is equal to 2, b is equal to 3 consider చేసేసి. ఎందుకంటే GCD of 2, a, b is 1 ఇచ్చారు కాబట్టి a 2 b 3. సో a plus b వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి, 5. ఓకేనా, సో let us go to the next question. Fourth question. Sin inverse of 4/5 plus 2 tan inverse of 1/3. So
ఇది సపోజ్ ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఇది బీటా అనుకుంటే ఆల్ఫా ప్లస్ 2 బీటా కనుక్కోమని వాళ్ళు అర్థం. సో ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి, tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా. ఓకే, సో tan ఆల్ఫా ప్లస్ tan 2 బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ఇంటూ tan 2 బీటా. సో మనం ఫస్ట్ tan 2 బీటా కనుక్కోవాలి. ఇది బీటా అనుకున్నాం కదా మనం, ఇది బీటా అనుకున్నాం కాబట్టి tan బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి, 1/3 వస్తుంది. ఇది మొత్తం బీటా అనుకున్నాను. tan ఇన్వర్స్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు బీటా అంటే tan బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. నాకు tan 2 బీటా ఎంత అవుతుంది, tan 2 బీటా ఫార్ములా చెప్పండి, 2 tan బీటా బై 1 మైనస్ tan స్క్వేర్ బీటా, దట్ ఈజ్ 2/3 ఇంటూ 9/8, దట్ ఈజ్ 3/4. ఓకే, నా tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ఫార్ములా tan ఆల్ఫా, ఈ డయాగ్రామ్లో tan, ఇందులో tan ఎంత వస్తుంది చూడండి, దిస్ ఈజ్ 4, 5 అండ్ దిస్ విల్ బి 3, కరెక్టేనా? సో tan అంటే ఎంత వస్తుంది చెప్పండి, 4/3 ప్లస్ 3/4/1 మైనస్ 4/3 ఇంటూ 3/4. డినామినేటర్ 0 అయిపోయింది, డినామినేటర్ 0 అంటే నాట్ డిఫరెంట్, దట్ ఇస్ నథింగ్ బట్ π/2. సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో కొద్దిగా ఫండమెంటల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇస్ ఈజియెస్ట్ టాపిక్. ఫిఫ్త్ క్వశ్చన్, cos ఇన్వర్స్ ఆఫ్ p/a ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ q/b ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఏదో కనుక్కోమన్నారు. సో ఇక్కడ మీకు ఒక ఫార్ములా తెలిసి ఉండాలి, cos ఇన్వర్స్ a ప్లస్ cos ఇన్వర్స్ b ఫార్ములా రాస్తున్నాను చూడండి. అంటే cos ఆఫ్ a ప్లస్ b ఫార్ములా cos a cos b మైనస్ sin a sin b. cos a cos b అంటే p/a cos b మైనస్ sin. ఇది cos అయినప్పుడు sin ఎంత వస్తుంది, 1 మైనస్ cos స్క్వేర్ కదా. ఓకే, 1 మైనస్ q స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఫార్ములా రాసుకుని అర్థం చేసుకోండి, cos ఆల్ఫా cos బీటా మైనస్ sin ఆల్ఫా sin బీటా. sin ఆల్ఫా అంటే ఏంటి, sin ఆల్ఫా అంటే 1 మైనస్ cos స్క్వేర్, అంటే ఇది స్క్వేర్ అనమాట. సో నౌ cos ఇన్వర్స్ ఇటు వచ్చేస్తే cos ఆల్ఫా అయిపోతుంది. సో దిస్ ఈజ్ pq బై ab మైనస్ ఇక్కడ ఎల్సిఎం ఏ స్క్వేర్ మైనస్ p స్క్వేర్ బై a ఇంటూ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్ బై b ఈజ్ ఈక్వల్ టు cos ఆల్ఫా. ఓకేనా, cos ఇన్వర్స్ కాబట్టి cos ఆల్ఫా. సో ఎల్సిఎం ఇక్కడ ఎంత, ab. సో ఆ ఏబిని కూడా ఇటు రాసేద్దాం మనం. ఓకే, సో ఏబి ఎల్సిఎం కూడా ఏబి ఇటు రాసేద్దాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏబి cos ఆల్ఫా. ఓకే, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేస్తే వాట్ విల్ గెట్ హియర్, p స్క్వేర్ q స్క్వేర్ అంటే ఇది మొత్తం a మైనస్ p హోల్ స్క్వేర్ ఫార్ములా. ఓకేనా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ మనకేం కావాలి అసలు, మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, 2pq ఆల్ఫా. సరే ఓకే, సో బెటర్ ఏం చేస్తామంటే ఈ రూట్ లేని అంటే రూట్ ఉన్న టర్మ్స్ అని ఒక సైడ్ తీసుకుందాం, రూట్ లేని టర్మ్స్ అని ఒక పక్కన. సో దట్ ఈస్ pq మైనస్ ab cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ p స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ మైనస్ q స్క్వేర్. ఓకే, ఇప్పుడు డౌట్ లేదు ఎవరికి. సో cos ఆఫ్ a ప్లస్ b, cos ఇన్వర్స్ a ప్లస్ cos ఇన్వర్స్ b ఫార్ములా రాశాను, cos ఆల్ఫా రాసుకున్నాం. రూట్ లేని టర్మ్స్ ఒక పక్కన, రూట్లో ఉన్నవన్నీ ఒక పక్కన రాసుకున్నాం. ఓకేనా, నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్, p స్క్వేర్ q స్క్వేర్ cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2ab pq cos ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్కన మల్టిప్లై చేసేయండి, a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ q స్క్వేర్ మైనస్ b స్క్వేర్ p స్క్వేర్ ప్లస్ p స్క్వేర్ q స్క్వేర్, p స్క్వేర్ q స్క్వేర్, p స్క్వేర్ q స్క్వేర్ క్యాన్సిల్. ఓకేనా, సో ఇప్పుడు ఓకే ఎక్కడ మైనస్ లేకుండా చూద్దాం. అంటే అటు మైనస్ నుండి ఇటు తీసుకురండి, ఇటు మైనస్ నుండి ఇటు తీసుకురండి. ఇక్కడ మైనస్ రెండు టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఏ స్క్వేర్ q స్క్వేర్ b స్క్వేర్ p స్క్వేర్ అండ్ ఇటు పక్కన ప్లస్ ఉన్నది ఏంటి, ఇక్కడ మైనస్. క్వశ్చన్లో ఏం ప్రూవ్ చేయాలి, మైనస్ ఉంది ఇటు పక్కన. సో మైనస్ 2ab pq cos alpha is equal to a square b square minus of a square b square cos alpha. Okay na, is it clear? Now ఇప్పుడు ఇక్కడ a square b square కామన్ తీసామనుకోండి, we have 1 minus ఇక్కడ cos square alpha కదా, 1 minus cos square అంటే డైరెక్ట్లీ I am going to write this is sin square alpha. ఓకేనా, మనం మొత్తాన్ని a square b square తో డివైడ్ చేస్తే అదే ఆన్సర్. ఇక
ఏ స్క్వేర్ బి స్క్వేర్తో డివైడ్ చేసేస్తే క్యూ స్క్వేర్ బై బి స్క్వేర్ పీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2pqab cos alpha is equal to sin square alpha. Okay? Okay now? Next question. Next, sixth question. Cos of tan inverse of sin of cot inverse x. చాలా ఈజీ క్వశ్చన్స్, అస్సలు కష్టపడక్కర్లేదు మీరు, ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. కనబడుతుంది బోర్డు మీద, క్లారిటీగానే ఉందా? వైట్ లెటర్స్ అయినా? యా, వెరీ గుడ్, మంచి క్లారిటీ. ఓకే, సి ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇది x/1 అని అర్థం. సో దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తామనుకోండి, కాట్ కాబట్టి కాట్ అంటే ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ 1 + x². ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఏముంది? సైన్. సో ఈ డయాగ్రామ్లో సైన్ అంటే ఏమొస్తుందో చూద్దాం. కాస్ ఆఫ్ tan ఇన్వర్స్. ఈ డయాగ్రామ్లో సైన్ అంటే ఏమని వచ్చిందో చూడండి. సో ఇక్కడ వరకు క్లోజ్. నెక్స్ట్ దీనికి డయాగ్రామ్ డ్రా చేద్దాం. మళ్ళీ ఇది tan కదా, tan అంటే అప్పుడు హైపోటెన్యూస్ ఏమొస్తుంది? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే 1 + 1 + x² అంటే 2 + x². ఈ డయాగ్రామ్లో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? కాస్ కావాలి. కాస్ అంటే రూట్ ఆఫ్ 1 + x² బై 2 + x². సో డయాగ్రామ్లో కాస్ అంటే వాల్యూ. ఓకేనా? నౌ ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. సో డయాగ్రామ్ డ్రా చేయటం వస్తే మీకు ఈజీగా ఆడుకోవచ్చు ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. సైన్ ఇన్వర్స్ x మైనస్ కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు π/6. దెన్ ద వాల్యూ ఆఫ్ x⁴ + x² + 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, సో ఎప్పుడైనా సైన్ ఇన్వర్స్ x, కాస్ ఇన్వర్స్ x లేదా tan, కాట్, సీకెంట్, కొసీకెంట్ వచ్చినప్పుడు రెండింటిని ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, నౌ ఇక్కడ కాస్ ఇన్వర్స్ x can be written as π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ x అని రాసుకోవచ్చు కదా, is equal to π/6. సో మైనస్ మైనస్ ప్లస్, దట్ ఈస్ 2 sin inverse x minus π/2 is equal to π/6. Now 2 sin inverse x is equal to 90 plus 30, 120, that is 2π/3. Which the 2 cancel అయిపోయింది. X is equal to sin π/3, that is nothing but √3/2. So √3/2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. You will get the value of x⁴ plus x² plus 1. Okay, is it clear? Now let us move to the next question. That is 8th question. Cos inverse P plus cos inverse Q plus cos inverse R is equal to pi. Then what about the value of P² plus Q² plus R² by 1 minus 2PQR? ఇది కొద్దిగా జస్ట్ 1 minute టైం పట్టే క్వశ్చన్. 1 minute 1.5 minute చేయడానికి టైం పడుతుంది, పర్లేదు, ఈజీగా చేసేయచ్చు. లెట్ ఇట్ బి, ఇదేదో ఎక్స్ అనుకున్నాం, వై, జెడ్ ఇలా అనుకోమని మైండ్లో మీరు క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోవాలి. కాస్ ఇన్వర్స్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి, కాస్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ, కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఓకేనా? సో ఇప్పుడు వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పై. లేకపోతే ఏబీసీ అనుకుందాం, మీకు ఈజీ అవుతుంది. ఏబీసీ అనుకుంటే ఫార్ములా ఉంది కదా, మీకు డైరెక్ట్ ఐడియా ఉంది కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. ట్రాన్స్ఫర్మేషన్స్ టాపిక్లో ఫార్ములా a plus b plus c is equal to pi అనుకుంటే cos 2a plus cos 2b plus cos 2c is equal to -1 4 cos a cos b cos c. ఓకే, ప్రాక్టీస్ చేస్తుంటే ఈ ఫార్ములా గుర్తొస్తుంది, కంగారు ఏం లేదు. మీకు ఎలా గుర్తొచ్చింది? ఓకే, ఇది బై ప్రాక్టీస్. ట్రిగ్నామెట్రీ అంతా బై ప్రాక్టీస్. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ cos 2a మనకేం తెలుసు? ఓన్లీ cos a తెలుసు, cos b తెలుసు, cos c తెలుసు. బట్ ఇక్కడ cos 2a ఉంది కదా, సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఈక్వేషన్ ఇంటూ 2 cos square a minus 1, 2 cos square b minus 1, 2 cos square c minus 1 is equal to -1 4 cos a cos b cos c. ఓకే, ఇక్కడ 2 cos square a 2 కామన్ తీసేద్దాం. cos square a, cos a అంటే p కదా, అంటే p² ప్లస్ q² and this is r² is equal to -1 -1 -1 -3 ఇటు వస్తే +3. ఓకేనా? సో -1 +3 అంటే ఎంత? 2 -4 cos a అంటే p qr. ఓకే, అన్నిట్లో 2 క్యాన్సిల్ చేసేద్దాం. సో p² plus q² plus r² by 1 minus 2 pqr is equal to 1.
Okay, let us go with the next question. Next question మాట్లాడు. 9th question. Tan inverse of x plus tan inverse y plus tan inverse of z is equal to alpha. Then what about the condition? ఇది కూడా సింపుల్ క్వశ్చన్. tan inverse of x plus y plus z డైరెక్ట్గా ఏమని రాసేయచ్చు దీని ఫార్ములా tan inverse of x plus y plus z minus xyz by 1 minus xy plus yz plus zx is equal to alpha. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫార్ములా? tan 3 theta ఫార్ములా, సారీ tan of a plus b plus ఈ ఫార్ములా సిగ్మా tan a minus phi tan a by 1 minus సిగ్మా tan a tan b. ఓకే, ఆ ఫార్ములా గుర్తుంటే ఇది ఈజీ. నౌ ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ చెక్ చేసుకోవటం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పై అనుకున్నారు అనుకోండి, పై. సో tan ఇన్వర్స్ ఆఫ్ పై అంటే 0 అయిపోతుంది. tan పై 0 కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే డినామినేటర్ మొత్తం క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. సో x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఓకే, అదే పై బై 2 ఏందనుకోండి, పై బై 2 అయితే tan పై బై 2 నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్ అయినప్పుడు డినామినేటర్ 0 అవ్వాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ మాట్లాడదాం. tan ఆఫ్ cos inverse of 1 by x that is equal to sin of cot inverse of 1 by 2 then x is equal to. ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్. సో కాస్ ఇన్వర్స్ అని కాబట్టి ట్రయాంగిల్ డ్రా చేసేద్దాం. కాస్ అంటే దిస్ వన్, ఇది 1 ఇది x. వాట్ అబౌట్ దిస్ వన్? రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ ఇది కూడా కాట్. కాట్ అంటే మీనింగ్ దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 2 అండ్ వాట్ అబౌట్ దిస్ వన్ 5. డయాగ్రామ్ డ్రా చేయడం వస్తే అయిపోయింది క్వశ్చన్. సో ఇందులో tan కనుక్కోవాలి. వాట్ అబౌట్ tan హియర్? రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 1 బై x. వాట్ అబౌట్ సైన్ హియర్? ఇక్కడ సైన్ కదా కనుక్కోవాల్సింది, 2 బై రూట్ 5. క్రాస్ మల్టిప్లై చేసి స్క్వేర్ చేసేసేయండి. 5x స్క్వేర్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4. క్రాస్ మల్టిప్లై చేశాను, స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేశాను. సో 5x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, x ఈజ్ ఈక్వల్ టు 3 బై 5. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 11th question. So sin inverse x, the domain of sin inverse x plus cos inverse x plus tan inverse x. డొమైన్ అనేది టాపిక్ మీకు ఫంక్షన్స్లో వస్తుంది. ఆ టాపిక్ డొమైన్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను కూడా 2 వీడియోస్ చేశాను, మోర్ దాన్ 100 ప్రాబ్లమ్స్తో. పార్ట్ 1 పార్ట్ 2, క్లాస్ 1 క్లాస్ 2 అని డొమైన్స్ సంబంధించి డొమైన్స్ డీటెయిల్డ్గా, అంటే నాట్ ఓన్లీ ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. సీనియర్స్ జరిగింది కాబట్టి దాని మీద చేశాను. డీటెయిల్స్ అన్ని మీరు చూడండి ఫంక్షన్స్ సంబంధించి వీడియో. బట్ ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈవెన్ 2020లో కూడా క్వశ్చన్స్, మెయిన్స్లో కూడా వచ్చింది క్వశ్చన్. డొమైన్ కాన్సెప్ట్ అనేది అన్ని చోట్ల అది అవసరం. కాబట్టి డొమైన్స్ ఎప్పుడైతే వీడియో చూద్దాం అనుకున్నారో రిలాక్స్డ్గా ఫ్రెష్గా ఉండి కూల్గా టైం ఉంటేనే చూడండి. 10 నిమిషాలు చూసి అలా చూడద్దు. అది 1 hour ఉంటుంది టైం, మోర్ దాన్ వీడియో. నాదేనే కాదు, మీరు క్లాస్ కూడా అంతే. డొమైన్ చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. ఓకే, సో దీని డొమైన్ కావాలన్నమాట. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయినా కాస్ ఇన్వర్స్ ఎక్స్ అయినా వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది చెప్పండి? -1 to 1. అదే tan ఇన్వర్స్ ఎక్స్ అనుకోండి, మీ ఇష్టం, -∞ to ∞. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఉన్న పార్ట్ ఏంటి చెప్పండి? సింపుల్, -1 to 1. ఓకే, అదే డొమైన్. డొమైన్ అంటే సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. ద maximum value of cos ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూ అంత. ఇది అసలు మీరు ఒక పని కూడా చేయొచ్చు. ఆప్షన్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకోండి, ఎక్కడ మ్యాక్సిమం వాల్యూస్ అది ఆన్సర్. ఓకే, లేదా చేద్దాం. మీకు ఇందాక కూడా చెప్పాను, ఇట్లా 2 ఉన్నప్పుడు ఏదో ఒకదాన్ని మీరు ఎలిమినేట్ చేసేయండి. సైన్ ఇన్వర్స్ కానీ కాస్ ఇన్వర్స్ తీసేద్దాం అనుకున్నారు అనుకోండి, వీ కెన్ రైట్ π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ మైనస్ సైన్ ఇన్వర్స్, దట్ ఈస్ π/2 మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా? సో ఇప్పుడు π/2 మైనస్ 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ వచ్చిందంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి మనకు తెలిసి చెప్పండి? -1 to 1, అంతే కదా. సో మనకి ఇక్కడ వాల్యూస్ చూద్దాం. సో ఇది -1 to 1, -1 to 1 అంటే π/2 to π/2, కరెక్టేనా? -1 అంటే -π/2, +1 అంటే sin π/2. సో టోటల్ వాల్యూ, సో π/2 minus 2 into -π/2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2π/2, టోటల్గా 3π/2. అలాగే ఈ వాల్యూ తీసుకున్నాం అనుకోండి, π/2 minus
2 into pi by 2. So that is minus pi by 2. సో ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, మనకి 3 pi by 2 దగ్గర వస్తుంది. ఓకేనా? ఓకే, లెట్ us move to the next 13th question. The complete set of solution set of cos inverse x whole square minus sin inverse x whole square greater than or equal to 0. ఇది కూడా అంతే, ఆప్షన్స్ నుంచి చక్కగా సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఎక్కడ పాజిటివ్ వాల్యూస్ వస్తే అదే ఆన్సర్, చూడాల్సిన పని లేదు. సో చూద్దాం. సో దిస్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ a square minus b square కదా. సో యూ కెన్ రైట్ a plus b into a minus b greater than or equal to 0. ఈ వాల్యూ ఎంత చెప్పండి, pi by 2. సో ఇది టోటల్గా పాజిటివ్ కదా, ఈ ప్రొడక్ట్ పాజిటివ్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఇది పాజిటివే కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఇది ఒకటి పాజిటివ్ అయితే చాలు. అర్థమైంది నేను చెప్పింది? దిస్ ఈజ్ pi by 2. pi by 2 ఇంటూ దిస్ వన్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ప్రొడక్ట్ పాజిటివ్. ప్రొడక్ట్ పాజిటివ్ అంటే బోత్ ఆర్ పాజిటివ్ ఆర్ బోత్ ఆర్ నెగిటివ్. ఇక్కడ pi by 2 అంటే నాకు తెలిసి పాజిటివే మా ఊళ్ళో. సో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్గా పాజిటివ్ అవ్వాలి. సో ఇప్పుడు ఇందాక చేసినట్టుగా దీన్ని ఏమని రాయొచ్చు, pi by 2 minus sin inverse x minus sin inverse x. 2 sin inverse x greater than 0. That means pi by 2 greater than or equal to 2 sin inverse x. That is 2 sin inverse x less than or equal to pi by 2. Sin inverse x less than or equal to pi by 4. X less than or equal to 1 by root 2. 1 by root 2 కన్నా తక్కువ అంటే ఎక్కడి వరకు పోవచ్చు, సైన్ వాల్యూ మహా అయితే మాక్సిమం -1 వరకు, మినిమం -1 దాటిపోదు కదా. సో ఆన్సర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది చెప్పండి, -1 by 1 to 1 by root 2. లీస్ట్ వాల్యూ అనేది చాలా సింపుల్ అనమాట. ఓకే, లెట్ us come to the next one, that is 14th question. Sin inverse of 1 minus x minus 2 sin inverse x is equal to pi by 2 is a root of which of the following equation? Okay, sin inverse of 1 minus x plus 2 sin inverse x is equal to pi by 2 ఇచ్చారు. సో చూద్దాం. ఇది కూడా మన ఇష్టం వచ్చినట్టుగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు దానికి ఇందులో మీరు. సో sin inverse of 1 minus x is equal to pi by 2 plus 2 sin inverse x అని రాసుకోవచ్చు కదా. ఈ sin inverse కూడా రాసేద్దాం. సో 1 minus x is equal to sin of pi by 2 plus 2 sin inverse x. sin pi by 2 plus అంటే we have cos. ఓకేనా? సో ఇక్కడ sin inverse x is equal to theta అనుకుందాం. అంటే x is equal to ఎంత వస్తుంది చెప్పండి, sin theta. సో దిస్ ఈజ్ cos 2 theta. cos 2 theta అంటే ఫార్ములా చెప్పండి, 2 cos square theta minus 1. 2 అయితే 1 minus 2 sin square రాసుకున్నాం, ఎందుకంటే మనకు sin theta తెలుసు కదా, బెటర్ కదా అది. సో 1 minus 2 sin square theta. 2 sin square. What about sin square? That is x square. So 1 minus x is equal to, so 1 cancel. So we have 2x square minus x is equal to 0. 2x minus 1 is equal to 0. X is equal to 0 comma 1 by 2. Okay? సో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, x is equal to 1 by 2. ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి, సాటిస్ఫై అవుతుందా లేదా అని చూసుకోవాలి. 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, sin inverse 1 అంటే ఎంత, pi by 2 మైనస్ 0 సబ్స్టిట్యూట్ ఇక్కడ sin inverse 0 is equal to pi by 2. సాటిస్ఫై. ఓకేనా? అలాగే 1 by 2 కూడా వెరిఫై చేసి చూసుకోండి, సాటిస్ఫై అయితే ఓకే, సాటిస్ఫై కాకపోతే రైట్ అని వెళ్ళేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ 15th అయిపోయింది, 15th కదా. 15th క్వశ్చన్. అగైన్ ద డొమైన్ ఆఫ్ cos inverse of 2x square minus 1. cos inverse of 2x square minus 1. ఇది చూడగానే మీకు x is equal to cos theta అనుకోండి కాసేపు, అప్పుడు cos inverse of 2 cos square theta minus 1 అంటే cos inverse of cos 2 theta అంటే 2 theta. వాట్ అబౌట్ theta అంటే ఎంత ఇక్కడ, x is equal to cos theta కాబట్టి theta is equal to cos inverse x. సో డైరెక్ట్ మీ ఫార్ములా గుర్తుంటే రాసేది డైరెక్ట్గా. 2 cos inverse x యొక్క డొమైన్ అంటున్నాడు. 2 cos inverse x లో 2తో మనకు ఏం పని ఉండదు. డొమైన్ అంటే x ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలని అర్థం, x ప్లేస్లో. కాబట్టి ఈ 2తో మనకు సంబంధం లేదు, అది రిజల్ట్లో తేడా వస్తుంది కాబట్టి అది రేంజ్ అంటాం. సో డొమైన్ అన్నప్పుడు ఈ x ప్లేస్లో cos inverse x రేంజ్ ఎంత చెప్పండి, -1 to 1. ఓకేనా? మీకు అలా మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం డౌట్ ఉంటే లైవ్ వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఏదైనా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయడం, లేదా నెంబర్ ఉంటే నాకు మెసేజ్ చేయడం చేస్తే మీకు డీటెయిల్ కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్
16th question. X, Y, Z AP and tan inverse X, tan inverse Y, tan inverse Z ఇవి కూడా ఏపీలో ఉన్నాయి. మనం తెలంగాణలో ఉన్నాం, అయినా పర్వాలేదు, ఏపీలో ఉన్నాయి. సో ఏపీలో ఇవి ఉన్నాయని ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ y మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ వై. కామన్ డిఫరెన్స్ డి అంటే అదే కదా, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అని డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. ఇక్కడ tan ఇన్వర్స్ y మైనస్ tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ z మైనస్ tan ఇన్వర్స్ y. ఓకేనా? ఏపీ అన్నప్పుడు జనరల్గా అందరూ మనం ఏం రాస్తాం, 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ c రాస్తాం. కానీ ఇలాంటి ప్రాబ్లం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో మనకు అలా రాస్తే ఫార్ములా ఏం లేదు. సో ఇలా రాసామనుకోండి, వీ హ్యావ్ ఏ ఫార్ములా దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ y మైనస్ x బై 1 ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ z మైనస్ y బై 1 ప్లస్ yz. tan ఇన్వర్స్ క్యాన్సిల్ చేసుకుందాం. y మైనస్ x z మైనస్ y నా డిఫరెన్సే కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఏపీలో ఉన్నాను కదా, ఏపీలో ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే ఒక వాల్యూ వస్తుంది, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ కూడా ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా? సో 1 ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ yz. xy ఈజ్ ఈక్వల్ టు yz అంటే x ఈజ్ ఈక్వల్ టు z. ఓకేనా? x ఈజ్ ఈక్వల్ టు z వచ్చిందంటే ఆటోమేటిక్ y ఏపీలో ఉండాలి కదా, ఏపీలో ఉన్నప్పుడు x z ఈక్వల్ అయిందంటే ఆటోమేటిక్ అది yకి ఈక్వల్ అయితే తీరాల్సిందే, లేకపోతే ఏపీలో ఉండే అవకాశం లేదు. సో ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు z. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ మాట్లాడు. cos of 1/2 cos ఇన్వర్స్ ఆఫ్ 1/8 అని అడిగారు క్వశ్చన్. మళ్ళీ దీని వాల్యూ తీటా అనుకుందాం. అంటే cos ఇన్వర్స్ ఆఫ్ 1/8 ఈజ్ ఈక్వల్ టు తీటా అంటే cos తీటా ఈజ్ ఈక్వల్ టు 1/8. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇది తీటా అనుకున్నాం కదా, సో cos తీటా బై 2. cos తీటా బై 2 ఈ ఫార్ములా గుర్తుండాలి, 1 ప్లస్ cos తీటా బై 2. వాట్ అబౌట్ 1 ప్లస్ cos తీటా? 2 cos స్క్వేర్ తీటా బై 2. బై 2 టు క్యాన్సిల్, cos స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ ఉంది కాబట్టి cos తీటా బై 2. So that is 1 plus 1/8 by 2. That is 9/16. So answer is 3/4. Okay na? Next question. 18th question. 18th question. That is sin inverse of x is equal to 2 sin inverse a. Then a has a solution for an each. ఇప్పుడు యాక్చువల్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ లోపల వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటే చెప్పండి, -1 to +1 అంతేనా? ఇందాక చెప్పిన ప్రాబ్లం -1 ఇప్పుడు వస్తుంది -5/2 +1 +5 అంటే ఈ వాల్యూ మొత్తం ఇన్ బిట్వీన్ -1 to -5/2 to +5/2. ఎక్స్ వాల్యూ -1 to +1 బట్ ఈ టోటల్ వాల్యూ -5/2 to +1. ఈ వాల్యూ అంటే ఇదే కదా. సో 2 sin ఇన్వర్స్ a ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్. ఓకే, ఇప్పుడు 2 తో డివైడ్ చేస్తాం. -5/4 is less than or equal to 5/4. Sign apply చేస్తాం అనుకోండి. సో దట్ ఈస్ ఇన్ బిట్వీన్ -1/√2 a is less than or equal to 1/√2. సో mod a less than 1/√2. ఓకేనా? Is it clear? Now coming to the next question, 19th question. Sin inverse of x whole to the power of cos inverse of x is equal to 1. ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటంటే ఈ వాల్యూ కూడా ఇన్ బిట్వీన్ -1 to 1, ఈ వాల్యూ కూడా -1 to 1. ఇది 1 అవ్వటానికి మొత్తం వాల్యూ వీ హ్యావ్ 2 ఛాన్సెస్. 0 to the power of cos ఇన్వర్స్ x అవ్వచ్చు, లేదా 1 to the power of 0 అయి ఉండొచ్చు. అంతేనా? సరిపోతుంది కదా. 1 పవర్ 0 అంటే 1. ఇంకోటి ఏం తీసుకోవచ్చు మనం, 0 to the power of 1 పవర్ 0 ఒకటి రాసుకోవచ్చు. 1 పవర్ 0 అంటే ఇలా రాద్దాం బెటర్ కదా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ పవర్ 0 అయి ఉండొచ్చు, లేదా 1 to the power of cos ఇన్వర్స్ ఎక్స్ అయి ఉండొచ్చు. ఇలా రాసుకుందాం. మనకు ఆన్సర్ 1 రావాలి కదా. సైన్ ఇన్వర్స్ ఎక్స్ పవర్ 0 అంటే ఆన్సర్ 1. 1 to the power of cos ఇన్వర్స్ ఎక్స్ అయినా 1. సో ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈ రెండు కంపేర్ చేస్తే బేసిస్ ఆర్ ఈక్వల్, సో ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. cos ఇన్వర్స్ x is equal to 0, x is equal to cos 0 1. నెక్స్ట్ ఈ రెండు కంపేర్ చేద్దాం. ఈ రెండు కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి, sin ఇన్వర్స్ x ఎంత అవ్వాలి మస్ట్ చూడగా మనకి 1 అవ్వాలి. sin ఇన్వర్స్ x is equal to 1, అప్పుడు x is equal to sin 1.
ఓకే, సో ఒక ఆన్సర్ 1, ఇంకొక ఆన్సర్ sin 1. వాళ్ళు ఏమడిగారు క్వశ్చన్లో? సమ్ ఆఫ్ ది వాల్యూస్ అడిగారు. 1 ప్లస్ sin 1. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు, కొంచెం స్పీడ్గా చెప్తాను, పేపర్ కదా మళ్ళీ ఎక్కువసేపు వీడియో అయినా చాలామంది 1 అవర్ చూడాలని ముందే టైం చూసి చూడట్లేదు చాలామంది. ఓకే, సో కూల్గా చూడండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ 20th క్వశ్చన్. కాట్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా, ఇది కాట్ ఇన్వర్స్, ఈజ్ ఈక్వల్ టు x. దెన్ వాట్ అబౌట్ sin x వాల్యూ అడిగారు. sin x వాల్యూ చూద్దాం ఎలా ఉంది క్వశ్చన్. ఇది కాట్ ఇన్వర్స్ tan ఇన్వర్స్, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, అలా కాట్ టు tan కానీ సైన్ కాస్ ఉన్నప్పుడు బెటర్ దాన్ని కన్వర్ట్ చేసేద్దాం. సో కాట్ ఇన్వర్స్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ π/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్, ఇబ్బంది లేదుగా మీకు. సో π/2 మైనస్ 2 tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x. ఓకేనా? నౌ π/2 minus x is equal to 2 tan inverse of root of cos alpha. ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, మనం ఏం కనుక్కోవాలి అసలు క్వశ్చన్లో? sin x కనుక్కోవాలి. sin x కావాలి. ఇప్పుడు యాక్చువల్గా సైన్ కావాలి అంటే ఇక్కడ కాస్ అప్లై చేసామనుకోండి, కాస్ π/2 minus x అంటే sin x అవుతుంది కదా. సో బోత్ సైడ్స్ కాస్ అప్లై చేద్దాం, ఆ ఐడియా రావాలి మీకు. ఓకేనా? ఇక్కడ π/2 minus x ఉంది, సంథింగ్ π/2 minus x is equal to sin x అవ్వాలంటే మస్ట్ షుడ్ we have to consider cos only. సో దిస్ is cos of π/2 minus x, that is nothing but sin x. ఇప్పుడు ఇది వచ్చేసింది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఈ వాల్యూ కనుక్కోవడం మనకి ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ దీన్ని థీటా అనుకుందాం, ఇక్కడ రాస్తున్నాను. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు థీటా. Now tan theta is equal to root of cos alpha. So this will be cos 2 theta. Cos 2 theta formula చెప్పండి, 1 minus tan square by 1 plus tan square. 1 minus tan square. Tan square అంటే cos alpha by 1 plus cos alpha. 1 minus cos alpha అంటే ఫార్ములా 2 sin square. 1 plus cos అంటే 2 cos square. So answer is tan square alpha by 2. tan square alpha by 2. ఓకేనా? సో నెక్స్ట్ ఇంటీజర్ క్వశ్చన్స్ కొద్దాం. సో ఇంటీజర్ క్వశ్చన్స్ జాగ్రత్త చేసుకోవాలి, అక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ ఉండదు, ఈవెన్ పబ్లిక్ ఎగ్జామ్లో మొన్న ఇచ్చిన పేపర్లో కూడాను. సో లెట్ us కమ్ టు ఫస్ట్ వన్. పబ్లిక్ ఎగ్జామ్ గురించి మాట్లాడితే సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 8 కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా i ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దాని మీనింగ్ ఏంటి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా 1, cos inverse of alpha 2 and so on to equal to cos inverse of alpha 8 is equal to 0. ఓకే, సో ఇక్కడ మనం చూడాలి, ఇక్కడ జనరల్గా అజ్యూమ్ చేద్దాం, ఇది 0 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 0 అయితే 0 అయిపోతుంది కదా. కొంతమంది డౌట్లు వస్తుంటాయి, 1 1 1 1 తీసుకొని కొన్ని -1 తీసుకోవచ్చు కదా అని. అది పాసిబిలిటీ ఉందో లేదో వాడు ఇచ్చాడు, క్లియర్గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూడండి, ఎక్కడ ఏమి ఇవ్వలేదు మనకి, అది కూడా మన ఇష్టం వచ్చి కన్సిడర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అక్కడ. కాకపోతే కొన్ని ఆల్ఫా, కొన్ని 1 అనుకోవాలి, కొన్ని -1, అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇది మొత్తం 0 అనుకుంటాను. ఇది 0 అవ్వాలి అంటే ఆల్ఫా 1 ఏమవ్వాలి? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి? ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ 0 అంటే 1 కదా. సో ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు 1, ఇవన్నీ 1లే. ఆల్ఫా 2, ఆల్ఫా 3 అండ్ సో ఆన్ టు ఆల్ఫా 8 వరకు అన్నీ 1. సో మాట గుర్తుపెట్టుకోండి, ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ఆల్ ఆర్ ఈక్వల్ టు 1 ఓన్లీ. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, దట్ ఈస్ 1/π ఆఫ్ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to 8 tan ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా 1, దట్ ఈస్ 1/π. ఇక్కడ ఆల్ఫా 1 అంటే ఎంత అనుకున్నాను నేను? 1 అన్నాను. tan ఇన్వర్స్ 1 అంటే π/4. tan ఇన్వర్స్ ఆల్ఫా 2 అది కూడా π/2, 1 అంటే π/4 అట్లా ఎన్ని π/4 మొత్తం 8. సో ఇంటూ 8. సో π క్యాన్సిల్, ఆన్సర్ ఎంత? 2. ఓకే, లెట్ us come to the next 22nd question. Smallest value of x satisfying r కంటే ఇన్వర్స్ అన్నమాట. sin ఇన్వర్స్ ఆఫ్ 5/x ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ 12/x is equal to π/2. ఇప్పుడు యాక్చువల్గా మనకి sin ఇన్వర్స్ ఆఫ్ ఏది ఉంటే కాస్ ఇన్వర్స్ కూడా అదే ఉంటే π/2 అవుతుంది.
అంతేనా? వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అయితే ఎక్స్ వాల్యూ అడిగారు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు పైబై. అంటే ఫస్ట్ దీన్ని కాస్ ఇన్వర్స్లో కన్వర్ట్ చేద్దాం. అంటే దీన్ని డయాగ్రామ్ డ్రా చేసాం అనుకోండి, ఏదో ఒకదాన్ని, లేదా దీన్ని ఏదో చాయిస్ మీదే. సైన్ అంటే ఇది 12x, ఇది x²/144. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ లైక్ దిస్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/x ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్, ఈ డయాగ్రామ్లో కాస్ అంటే ఎంత వస్తుంది చూడండి, x² - 144/x ఈజ్ ఈక్వల్ టు π/2. అంటే ఇప్పుడు ఈ రెండు ఏమవ్వాలి చెప్పండి, యాక్సిటీస్గా ఈక్వల్ అవ్వాలి. సో 5/x ఈజ్ ఈక్వల్ టు x. పంపించింది x క్యాన్సిల్ అవుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేయండి. అంటే x² ఈజ్ ఈక్వల్ టు 169, x ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ question. Okay, just 3 questions away to complete this paper solutions. 23rd question. What is the number of solutions of sine of 2 cos inverse cot of 2 tan inverse x is equal to 0? Okay, how many word ఇచ్చిన క్వశ్చన్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని క్వశ్చన్ చేశారు. ఓకే, చేద్దాం. ఫస్ట్ దీనికి డయాగ్రామ్ డ్రా చేసేద్దాం. tan ఇన్వర్స్ x డయాగ్రామ్ చెప్పండి. x అంటే x/1 కదా, x1, దిస్ ఈజ్ √1 + x². ఓకే, సో అప్పుడు ఇక్కడ వరకు ఎంత అవుతుంది చూడండి, cot 2θ. దీంతో డయాగ్రామ్తో కూడా పని లేదు ఇక్కడ, ఒక్కసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇది θ కదా మన దృష్టిలో. ఇప్పుడు tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు θ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, tan θ. సో ఇక్కడ వరకు కనుక్కున్నాం, cot 2θ అని వచ్చింది ఇక్కడ వరకు, cot 2θ. cot 2θ అంటే 1/tan 2θ అంటే 1 - tan²θ/2 tan. యాక్చువల్గా tan 2θ అంటే 2 tan θ/1 - tan² కదా, రెసిప్రోకల్ రాశాను 1/, కాబట్టి అంటే 1 - x²/2x వచ్చింది. ఏ వాల్యూ, ఈ వాల్యూ. సో ఐ హ్యావ్ సైన్ ఆఫ్ 2 cos ఇన్వర్స్ 1 - x²/2x అని వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో నాకు పని అయిపోయింది. ఓకేనా, ఆ ప్రాబ్లమ్ ఇక్కడ వరకు సింప్లిఫై చేశాను. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దీన్ని తీట అనుకుందాం ఈసారి. అంటే దీన్ని తీట అనుకుందాం అంటే అప్పుడు cos θ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 - x²/2x అని వచ్చింది. అప్పుడు దిస్ ఈజ్ నథింగ్ బట్ 2θ. అంతేనా, ఇది x θ అనుకున్నాం కదా, sin 2θ. sin 2θ అంటే ఫార్ములా 2 sin θ cos θ. 2 cos θ అంటే మనకు తెలుసు. అప్పుడు sin θ అంటే ఏమని వస్తుంది, 1 ఇక్కడ చేస్తాను నేను, sin θ అంటే √1 - cos². కరెక్టేనా? అంటే 4x² -1 - x⁴ ప్లస్ 2x² అంటే 2x. వాట్ అబౌట్ న్యూమరేటర్, 6x² - x⁴ -1. కంగారు పడద్దు, ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇక్కడ ఏమైనా వచ్చింది చూసారు కదా, 2 sin θ cos θ. 2 sin θ cos θ. 2 sin θ. వాట్ అబౌట్ sin θ, 6x² - x⁴ -1/2x ఇంటూ cos θ. వాట్ అబౌట్ cos θ, 1 - x²/2x ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు 0 ఇందాక ఉంది మొదటి నుంచి. ఓకే, ఇది మనకి క్వశ్చన్. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, హౌ మెనీ రూట్స్ ఇట్ హ్యాస్, అది క్వశ్చన్ అది. ఓకేనా, డౌట్ లేదు ఎవరికి ఇక్కడ వరకు. సో చూద్దాం, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఇది x⁴ బయటకు వస్తే ఎంత అవుతుంది చెప్పండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు దాంట్లో వచ్చేది. ఓకే, ఒక 2 కావాలంటే క్యాన్సిల్ చేసేసుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ ది సైడ్ చేసామనుకోండి, స్క్వేర్ చేయకుండా కూడా చేయొచ్చు. చూద్దాం, స్క్వేర్ చేసామనుకోండి, 6x² - x⁴ -1 ఇంటూ 1 - x² బై క్రాస్ మల్టిప్లై చేయదు, ఇది ఈక్వేషన్ టైప్. సో 2x². ఓకేనా, హౌ మెనీ రూట్స్ ఇట్ హ్యాస్ అని ఇచ్చారు. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి. దీనిలో హైయెస్ట్ పవర్ ఎంత, పవర్ 4. ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే మళ్ళీ పవర్ 4 వస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే పవర్ 4 అంటే న్యూమరేటర్ x⁴ 8లో ఒక పాలినామియల్ ఉంది,
డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. సో టోటల్గా మనకి ఎంత ఎక్స్ పవర్ ఎంత వస్తుంది చెప్పండి, 6 అని వస్తుంది. అర్థమైందా మీకు అది? సో టోటల్గా దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి చెప్పండి, 6. అంటే ఎక్స్ పవర్ 6లో ఒక పాలినామియల్ వస్తుంది కాబట్టి ఇట్ హ్యాస్ 6 రూట్స్ ఉంటాయి. ఓకే, అది ఈ ప్రాబ్లం సొల్యూషన్. లేదా దీనికి వేరే ప్రొసీజర్లో కూడా చేయొచ్చు. వేరే ప్రొసీజర్లో చేయాలంటే సైన్ ఆఫ్ 2 cos, ఇది ఈజీ. ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు ఈజీ. 2 cos ఇన్వర్స్ cot ఆఫ్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. సైన్ ఆఫ్ కదా, అంతేనా? సైన్ ఆఫ్ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ ఈ సైన్ ఆఫ్ ఇటు రాసిద్దాం. అంటే సైన్ ఇన్వర్స్ అయిపోతుంది. సైన్ ఇన్వర్స్ 0 అంటే 0. ఓకేనా? ఇంకా 2తో డివైడ్ చేయండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి మనం నిదానంగా. సో ఇప్పుడు 2 cos ఇన్వర్స్ ఉంది. ఆ 2 కావాలంటే 2లో రాసుకుందామా? ఇప్పుడు ఒక్కటి జాగ్రత్తగా చూడండి. ఇది మొత్తం కాస్ ఇన్వర్స్ కదా, అంటే ఇటు కూడా కాసులో ఉండాలి. కాస్ ఇన్వర్స్లో 0 ఎక్కడ వస్తుంది అనేది చూసుకోవాలి మనం. కాస్ ఇన్వర్స్లో 0 ఎక్కడెక్కడ వస్తుంది మనకి? π/2 దగ్గర వస్తుంది, 3π/2 దగ్గర వస్తుంది, ఇట్లా వాల్యూస్ వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని మనం రాసుకోవాలి జాగ్రత్తగా. మనం అది చేయాల్సిన ప్రొసీజర్. అప్పుడు అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఈ 2 కూడా ఇటు రాసేస్తాను మీకు. 0/2 అంటే 0 కదా. సో cot ఆఫ్ 2 tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 1. చాలా కేసెస్ తీసుకోవాలి ఇందులో. సో అది కొద్దిగా లెంగ్దీ ప్రాబ్లం అది. సో బెటర్ మీరు దాంతో అక్కడి నుంచి వదిలేసుకోండి. అంటే కాస్ ఇన్వర్స్ 0 వచ్చిందంటే ఈ వాల్యూ మొత్తం 0 అయి ఉండొచ్చు. ఇటు పక్కన 0 వచ్చింది కదా, కాసుల్లో 0 ఎక్కడెక్కడ వస్తుంది? 0 తీసుకోవచ్చు, π/2 రాసుకోవచ్చు, 3π/2 రాయొచ్చు. అంత కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. సో బెటర్ యూ లీవ్ దట్ అండ్ యూ కెన్ డూ లైక్ దిస్. దట్ ఈస్ సింప్లెస్ట్ వే. నెక్స్ట్ 24th question. The value of 2 sin inverse of sin of 2 sin inverse 4/5 plus sin of cos inverse of 3/5 is equal to a/b. Then a plus b. సేమ్ ఇందాక మోడల్ కూడా ఈ క్వశ్చన్ చెప్పాను నేను. సో ఇది చూడగానే మనకి sin theta is equal to 4/5. ఇది theta అనుకుంటే we have sin 2 theta. sin 2 theta అంటే 2 sin theta cos theta. 2 sin theta 4/5. sin theta 4/5 అంటే అప్పుడు ఇది 3. cos theta is equal to 3/5. Plus next what about this one? ఈ డయాగ్రామ్ 3/5. అప్పుడు sin ఎంత అవుతుంది చెప్పండి ఈ డయాగ్రామ్లో? 4/5. సో LCM is 25. 8 into 4 24, 8 into 3 24 plus 5 into 4 20. That is 44/25. This is equal to a/b. GCD of a b is equal to 1 అన్నారు కాబట్టి అంటే a is equal to 44, b is equal to 25. ఇప్పుడు a plus b అంటే 69. So let us end the solutions with the final question, that is 25th question. Sin of sin inverse 1/5 plus cos inverse x is equal to 1. Okay, is equal to sin of something value is equal to 1 అంటే ఖచ్చితంగా ఇది ఏమై ఉండాలి చెప్పండి? ఈ లోపల వాల్యూ ఏమై ఉంటుంది? sin inverse of 1/5 plus cos inverse x is equal to π/2 అయి ఉండాల్సిందే. ఈ లోపల వాల్యూ π/2 తోనే sin of π/2 1 అవుతుంది కదా. సో ఇది π/2 అవ్వాలంటే ఇక్కడున్న వాల్యూ ఎంత, ఇక్కడున్న వాల్యూ కూడా సేమ్ అవ్వాలి. So that is nothing but x is equal to 1/5. Okay, so x is equal to 1/5 is the solution, answer for that question. So this is the solution. These are the solutions for this weekend examination. Okay, next week మళ్ళీ కలుద్దాం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎప్పుడు చెప్పే మాట సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికప్పుడు మీకు సొల్యూషన్ చేయగానే వీడియో పోస్ట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్గా అప్డేట్స్ వస్తాయి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ అవి కూడా చేస్తుంటాయి కాబట్టి అప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. సో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఛానల్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.